వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్స్ అనేది అందరికీ తెలుసు. సో ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి మొత్తం గండు పడేలా ఉంది. ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని కొనసాగించింది. అలాగే వేరే మిగతా రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీని ఏపీలో ఆదర్శంగా తీసుకొని మళ్ళీ దాన్ని ప్రారంభించడం కూడా చూసాము. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎన్టీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆరోగ్యశ్రీని కొనసాగించడం చూసాము. ఎన్టీఆర్ పేరుతో పేరు మార్చి ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు నాయుడు 2014-19లో కూడా 19 వరకు కూడా కొనసాగించడం కూడా చూసాము. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో దిగిపోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి చంద్రబాబు నాయుడు గండి పెట్టాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి చంద్రబాబు నాయుడు స్వస్తి చెప్పేశాడు, బాయ్ బాయ్ చెప్పేసినట్టు తెలుస్తుంది. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ మొత్తం మేము బంద్ చేసేస్తామంటే ఆసుపత్రులు ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం నుంచి రావాల్సిన 2,300 కోట్లు బకాయిలు ఉండగా ప్రభుత్వం ఇంతవరకు 160 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగతా డబ్బులన్నీ పెండింగ్లో పెట్టింది. చెల్లించి రోజువారీ ఖర్చులు కూడా మాకు ఎక్కువ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ వల్ల ఎక్కువ మంది జనాలు రావడంతో ఆరోగ్యశ్రీకి మేము వాళ్ళకి సేవ చేయలేకపోతున్నాము. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే కానీ మేము మళ్ళీ ముందడుగు వేయలేమంటూ ప్రభుత్వ ఆసుపత్రులందరూ ఏకగ్రీవమై ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. మీరు బకాయిలన్నీ చెల్లిస్తే మళ్ళీ మేము ఆరోగ్యశ్రీ సేవలు చేస్తాము, అంతవరకు మేము నిలిపేస్తున్నామంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేఖ రాశారు ఆసుపత్రి యజమానులు. మరి దీన్ని చూడాలి, మరి ఎలాంటి బకాయిలు చెల్లిస్తుందా లేకపోతే ఇక్కడికే స్వస్తి చెప్పి స్టాప్ చేసేస్తుందా చంద్రబాబు నాయుడు అనేది చూడాలి. మరి ఎందుకంటే దీనిపైన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీనిపైన సానుకూలంగా లేరు అన్నట్టు తెలుస్తుంది ఆరోగ్యశ్రీ మీద. సో మరి దీన్ని చూడాలి, మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికైతే ఆరోగ్యశ్రీలో ఏపీలో ఆగిపోయినట్టు బంద్ అయినట్టు తెలుస్తుంది. మరి దీనిపైన తక్షణమే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఏపీ ప్రజలందరూ కోరుకుంటున్నారు.